మరోసారి విశాఖ వార్తల్లో నిలిచింది. సముద్రంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ సాగర తీరం మురిసిపోయింది. విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంగరంగ వైభవంగా జరిగింది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అబ్బురపరిచే నావికాదళ సామర్థ్యాన్ని సమీక్షించి ఇండియన్ నేవీని ప్రశంసించారు. సాగర తీరంలో వార్షిప్స్, ఆకాశంలో యుద్ధ విమానాలు, అసాధారణ ధైర్య సాహసాలు, ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు. అబ్బురపరిచే పరాక్రమాలతో కడలిలో కథం తొక్కిన ఇండియన్ నేవీ. అరవై నౌకలతో పాటు సబ్మెరైన్లు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు. నలభై 46కి పైగా దేశాల వార్షిప్స్, ఫైటర్ జెట్స్. సాగర తీరంలో యుద్ధ సన్నివేశం, తీరంలో బాంబుల మోత. విశాఖలో అంగరంగ వైభవంగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. విశాఖ తీరంలో కనిపించిన యుద్ధ వాతావరణం దృశ్యమిది. అయితే ఇదంతా నిజం యుద్ధం కాదు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగిన ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ కార్యక్రమాలివి. తూర్పు తీర నావికాదళం భారత నేవీలో అత్యంత వ్యూహాత్మక రక్షణ కేంద్రం, అత్యంత ఆధునిక సంపత్తి దీని సొంతం. అనేక యుద్ధ నౌకలు, అలాగే జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శత్రు దేశాల కదలికలపై నిరంతరం కన్నుంచుతూ ఒకవేళ ఎవరైనా మన సార్వభౌమత్వాన్ని లేకపోతే మన దేశంలోకి ప్రవేశించాలనుకుంటే క్షణాల్లో వాళ్ళని మట్టుపెట్టగల సామర్థ్యం తూర్పు తీర నౌకాదళ ప్రాంతానికి సొంతం. తూర్పు కనుమల మధ్య విస్తరించిన అనేక బేస్లు, ఇక్కడ యుద్ధ బేస్లు కావచ్చు, అనేక యుద్ధ విమానాలు కావచ్చు, అనేక అధునాతన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అనేక యుద్ధ నౌకలుని సొంతం చేసుకున్న తూర్పు తీర నౌకాదళం ప్రాధాన్యత 1971లో పాకిస్తాన్పై విజయం సాధించిన తర్వాత, యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఒక్కసారిగా దీని ప్రాధాన్యత పెద్ద ఎత్తున పెరిగింది. అనేక ఫ్లీట్ రివ్యూలు కావచ్చు, అనేక భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను ప్రూవ్ చేయడానికి తూర్పు తీర నౌకాదళం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ పిఎఫ్ఆర్ జరుగుతోంది. విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంగరంగ వైభవంగా జరిగింది. భారత త్రివిధ దళాధిపతికి నావికాదళం సగర్వంగా సగౌరవంగా వందన సమర్పణం చేసింది. సముద్రంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ సాగర తీరం మురిసింది. దేశ సార్వభౌమత్వాన్ని, తీర ప్రాంతాల్ని నిరంతరం నిఘాతో పరిరక్షించే ఇండియన్ నేవీ తన సత్తాని, పరాక్రమాన్ని చాటింది. మెరైన్ కమాండోల వాటర్ ఫ్రంట్ యాక్టివిటీస్, సముద్రంలో యుద్ధ విన్యాసాలు, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, హ్యాక్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏరోబెటిక్, మార్కోస్ నిర్వహించే వాటర్ పారా జంప్ వంటి విన్యాసాలు ఒళ్ళు గగురుపాటుకు గురిచేశాయి.
start gazing ahead towards the sky, where as we speak, you will see at least 3 Pocket 1C jet trainer aircraft in an arrowhead formation performing the maneuvers like bombers, and they're flying at knots of airspeed. ఫ్లై ఫాస్ట్ పేరుతో యుద్ధ విమానాల హెలికాప్టర్ల గగన విన్యాసాలు కంటిపై రెప్ప వెయ్యనీయకుండా చేశాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అన్నది రిపబ్లిక్ డే పరేడ్ లాంటిది. సముద్రంలో యుద్ధ నౌకలు, విమానాలు, జలాంతర్గాములు, ఇతర పారా సెయిలింగ్ దళాలు తమ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శించే వేదిక ఇది. సాధారణంగా ప్రతి రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఖచ్చితంగా ఒక్కసారైనా నావికాదళ సమీక్ష చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి ఈ సమీక్షను 2020లో చేయాలని అనుకున్నారు. అయితే అప్పుడు కరోనా కారణంగా వీలు కాలేదు. దానికి తోడు ఈ జూన్కి రాష్ట్రపతి పదవీకాలం ముగుస్తుండటంతో ఫిబ్రవరి 21న ఘనంగా నావికాదళ సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అన్నది మన జాతీయ కార్యక్రమం అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ దీనిపై కన్నేస్తాయి. యుద్ధ నౌకలు, విమానాలు కొనుగోలు చేసే స్థాయి నుంచి సొంతంగా తయారు చేసుకునే స్థాయికి ఎదిగిన భారత నావికాదళ అభివృద్ధికి అద్దం పట్టే చారిత్రాత్మక సన్నివేశం కావడంతో మన స్నేహపూర్వక దేశాలతో పాటు శత్రు దేశాలు కూడా దృష్టి కేంద్రీకరిస్తాయి. దీంతో ఈ కార్యక్రమానికి ఎక్కడలేని హైప్ ఉంటుంది. భారత నావికాదళ సేవలు పరాక్రమం ఉట్టిపడేలా 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని అంగరంగ వైభవంగా నిర్వహించింది ఇండియన్ నేవీ. త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి సమావేశమైన ఈ కార్యక్రమానికి వేదిక ఐఎన్ఎస్ సుమిత్ర. అసలు ఐఎన్ఎస్ సుమిత్ర స్పెషాలిటీస్ ఏంటి? ఇండియన్ నేవీ రివ్యూ ప్రోగ్రామ్ హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి నౌకాదళ శక్తి సామర్థ్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించి ఇండియన్ నేవీని అభినందించారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం, జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా నిలిచాయి. మొదటిసారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగర తీరం పేరు దేశ విదేశాల్లో మార్మోగనుంది. 3 నెలల క్రితం నేవీ అమ్ముల పొదిలో చేరింది ఐఎన్ఎస్ విశాఖపట్నం. శత్రువులపై విరుచుకుపడే అతిపెద్ద డిస్ట్రాయర్ నౌకగా ఐఎన్ఎస్ విశాఖపట్నంకు గుర్తింపుంది. కల్వర్ సిరీస్ లో 4వ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేలా. యాంటీ షిప్ మిసైళ్లతో విరుచుకుపడే శక్తి సామర్థ్యం వేలా జలాంతర్గామి ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టానికి వేదికైంది విశాఖ. ఈ ఉదయం 9 గంటలకు 21 గన్లతో రాష్ట్రపతికి సెల్యూట్ చేయడంతో ప్రారంభమైన ఫ్లీట్ రివ్యూ 11 గంటల 45 నిమిషాల వరకు జరిగింది. ఈ రివ్యూలో నౌకాదళంతో పాటు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలు, నౌకాదళం జలాంతర్గాములు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 10,000 మంది నావికాదళ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు పిఎఫ్ఆర్ గ్రూప్ ఫోటోతో పాటు తపాలా బిళ్లను, పోస్టల్ కవర్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. సాధారణంగా రాష్ట్రపతి తన టెన్యూర్లో ఒకసారి ఇలాంటి భారత నౌకాదళ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. మనం చూడవచ్చు బంగాళాఖాతం, తూర్పు తీర బంగాళాఖాతంలో విశాఖ నగరానికి తీరాన ఆనుకుని ఉన్న ప్రాంతంలో యుద్ధ నౌకలు పెరేడ్ అయి ఉన్నాయి. తూర్పు తీర
నావికాదళం అంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ భారత నేవీలో అత్యంత కీలకమైనది, అత్యంత వ్యూహాత్మకమైనది, రక్షణకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తూర్పు తీర కనుమల్లో ఉన్న ఈ వ్యూహాత్మక రక్షణ కేంద్రం నుంచి అనేక విజయాల్ని గతంలో నమోదు చేసి ఉన్నారు. 1971లో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది తమ యుద్ధ నౌకల ద్వారా భారత జలాల్లోకి ప్రవేశించిన సందర్భంగా వాళ్ళని మట్టుబెట్టి కరాచీ వరకు తరిమి కొట్టిన ఘన చరిత్ర తూర్పు నావికాదళాంది. రాష్ట్రపతి సమీక్ష కోసం విశాఖ తీరంలో 44 యుద్ధ నౌకలను ఒక్కో వరుసలో 11 చొప్పున 4 వరుసల్లో నిలిపుంచారు. రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష కోసం ఐఎన్ఎస్ సుమిత్ర నౌకను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రెసిడెంట్ యాచ్ గా పిలిచే ఈ నౌక డెక్ పై ఆసీనులైన రాష్ట్రపతి ఆద్యంతం నేవల్ డెమోన్స్ట్రేషన్ ని వీక్షించారు. రాష్ట్రపతి ఆసీనులైన సుమిత్రలో రాష్ట్రపతి పక్కనే ఏర్పాటు చేసిన అశోక చక్ర ఎంబ్లం రాజసానికి చిహ్నంగా నిలిచింది. ఇదే యాచ్ లో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆసీనులయ్యారు. రాష్ట్రపతి అధిరోహించిన ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే ఒక్కో యుద్ధ నౌకలో ఉన్న నౌకాదళాల అధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. చివరగా నౌకాదళ యుద్ధ విమానాలు ఏకకాలంలో పైకి ఎగురుతూ రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. అనంతరం సెయిలర్స్ పరేడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాటర్ ఫ్రంట్ యాక్టివిటీస్, సముద్రంలో యుద్ధ విన్యాసాలు, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, హ్యాక్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏరోబెటిక్స్, మార్కోస్ నిర్వహించే వాటర్ పారాజంప్ వంటి విన్యాసాల్ని రాష్ట్రపతి తిలకించారు. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారతదేశం వైపే చూస్తున్నాయి. భారత నావికాదళ సామర్థ్యాలని అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్న సందర్భం ఇది. భారత రాష్ట్రపతి నావికాదళ సామర్థ్యాన్ని ఈరోజు రివ్యూ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నేవల్ ఆఫీసర్ ఉన్నారు. సార్, ఎలా చూడాల్సి ఉంది? ఎలాంటి సందేశాన్ని మీరు ఇవ్వాలనుకున్నారు? ప్రపంచానికి ఎలాంటి సందేశం దీని ద్వారా వెళ్ళిందనుకున్నారు? ఈరోజు ఇండియన్ నేవీ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ అధ్యాయం అండి. మన 11వ ఫ్లీట్ రివ్యూ ఈరోజు జరుగుతుంది మన విశాఖపట్నం సిటీలో. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే మన దేశం అంతా ఈ ఇయర్ అంతా 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ యానివర్సరీగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ రూపంలో జరుగుకుంటున్నాయి. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ పిఎఫ్ఆర్ జరగడం ఇదొక ప్రత్యేకత. రెండో ప్రత్యేకత ఏంటంటే మన సిటీ పేరుతో ఒక షిప్ కమిషన్ అయింది, ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఆ షిప్ తర్వాత దాని ఇమీడియట్గా ఐఎన్ఎస్ వేలా అనే ఒక సబ్మరీన్ కమిషన్ అయింది. ఈ రెండు ఇండియన్ నేవీలో లేటెస్ట్ కాంబాట్ ప్లాట్ఫామ్స్. ఈ రెండు కూడా వైజాగ్ మొట్టమొదటి రావడం. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు మన వైపు చూసుంటాయా? ఖచ్చితంగా. ఎందుకంటే 100% ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లైవ్లో మొత్తం బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. సో మన దేశం అంతా, మన ఫ్రెండ్లీ నేషన్స్, తర్వాత మొత్తం అంతా మన శత్రు దేశాలు కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకు సంబంధించి ఎలాంటి మెసేజ్ వెళ్ళి ఉంటుంది అనుకోవచ్చు దీని ద్వారా? మన భారత నౌకాదళ తాలూకా శక్తి సామర్థ్యాలు, లేటెస్ట్ షిప్స్, ఇలాంటి ఫ్లీట్ రివ్యూ ద్వారా మనం మన రాష్ట్రపతి గారికి, ఆయన ఆర్మ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ ఆయనకి, తర్వాత మీడియా ద్వారా మొత్తం ప్రజలందరికీ చూపించే అవకాశం ఇదండి. విశాఖ కేంద్రంగా ఈ తరహాలో జరగడం ఇది మూడోసారి. గతంలో విశాఖ కేంద్రంగా ఒక ఫ్లీట్ రివ్యూ, ఒక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగాయి. 2006లో తొలిసారి పిఎఫ్ఆర్ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. అనంతరం 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు జరిగింది రెండో పిఎఫ్ఆర్. భారతదేశంలో మొదటి ఫ్లీట్ రివ్యూ 1953 అక్టోబర్ 19న ముంబైలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటి వరకు 11 పిఎఫ్ఆర్లు జరిగాయి. ప్రస్తుతం జరిగింది 12వ ఫ్లీట్ రివ్యూ. ఇది అంటే రిపబ్లిక్ డే పెరేడ్ లాంటిది. తీరంలో భారత నావికాదళం ఈ ప్రదర్శనని రాష్ట్రపతి ముందు ప్రదర్శించింది. దీనికి తోడు మిలాన్కు కూడా ఫ్రెండ్లీ నేషన్స్తో దాదాపు 46 దేశాలతో రేపు మార్చి 25 నుంచి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు జరిగే మిలాన్కి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేవల్ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.